నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ కామేశ్వరమ్మ కాశీయాత్ర. రచించిన వారు వాణిశ్రీ గారు. కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకు ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరు రమ్మని చెప్పింది. పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మసిస్టుగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. రెండోవాడు శంకర్ చెన్నై ఎన్నూరు అశోక లేలాండ్లో మెకానికల్ ఇంజనీరు. మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగంలో ఉన్నాడు. ఏంటమ్మా అర్జెంటు, ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే, ఫోన్లో చెప్పేది కాదులే, రండి చెప్తాను అంది. సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది. కడుపు నొప్పితో బాధపడుతుంటే పక్క పోర్షన్లో అద్దెకుంటున్న అంగన్వాడీ టీచర్ సీత ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. టెస్టులు చేసి క్యాన్సర్ అని గుర్తించారు. సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకెళ్లి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్కి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు. కామేశ్వరమ్మ క్షేమంగా బతికి బయటపడింది. సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపొమ్మన్నాడు. కామేశ్వరమ్మ వింటేనా? ముగ్గురు కొడుకులున్నా ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడింది. నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకిటిల్లు ఉంది. ఒక పోర్షన్ సీతకి అద్దెకిచ్చి మరొక దానిలో తను ఉంటుంది. మీ ఇళ్లలో నాకేం తోస్తుందిరా? గుంటూరులో అంతా మన బంధువులు ఉన్నారు. మంచికి చెడుకి ఆసరాగా ఉంటారు. బంధువుల ఇళ్లకు శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్ళొస్తుంటేనే చుట్టరికాలు నిలబడేది అంటూ ఏవేవో కుంటిసాకులు చెప్తూ ఉంటుంది. తల్లి ఎందుకు రమ్మన్నదో, జబ్బు తిరగబెట్టిందో ఏమో అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు. కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది. మీకు సొంటి శేషమ్మ తెలుసుగా? అగ్రహారంలో మా ఇంటి పక్కనే ఉండేది. 1వ క్లాసు నుంచి నాతో పాటు చదువుకుంది. పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు. ఇప్పుడు కాశీలో ఒక ఆశ్రమంలో చేరింది. చివరిదాకా అక్కడే గడుపుతుందట. కాశీలో కన్నుమూస్తే సరాసరి కైలాసానికి పోతారట కదా. అందుకు కామేశ్వరమ్మ చెప్పుకుపోతుంది. సరేనమ్మా, ఆ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు? మమ్మల్ని అర్జెంటుగా రమ్మనిది ఎందుకు? పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు. అదేరా నేను చెప్పబోతున్నది. నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటున్నది. షుగర్ జబ్బు ఉంటే ఒంట్లో బెల్లం ముక్క ఉన్నట్లేను. చీమలు చేరినట్టు జబ్బులు చేరుతాయని డాక్టర్ చెప్పాడు. గుండెపోటు వస్తే నిమిషాల్లో ప్రాణం పోతుంది. అందుకే నేను కాశీకి పోయి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో చేరుతాను. చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుణ్ణి సేవించుకుంటాను. అక్కడే చచ్చిపోయి సరాసరి కైలాసానికి పోతాను చెప్పింది కామేశ్వరమ్మ. ఎంతో శుభవార్త విన్నట్టు మురిసిపోయారు ముగ్గురు కొడుకులు. సరేనమ్మా, నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లాగే చెయ్యి ముక్క కట్టంతో అన్నారు. వాళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. తల్లి కాశీకి పోయి అక్కడే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి? నగరంపాలెం సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరుతో ఉంది. పెంకుటిల్లు పాతబడింది. దానికేం విలువలేదు కాని 200 గజాల స్థలానికి వాల్యూ ఉంది. హాట్ కేకులా అమ్ముడుపోతుంది. ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం, మా దగ్గరకొచ్చి ఉండు అంటే ససేమిరా అంటోంది. ఇప్పుడిక తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురూ పంచుకోవచ్చు. కాశీలో ఆశ్రమానికి నెల డబ్బు కట్టాలి కదా. ఇంకా నాకు మందు మాకులకు డబ్బు అవసరముంటుంది. కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగైరా చేయిస్తేనే కదా పుణ్యం దక్కేది. మీరు ముగ్గురూ నెల తలో 10,000 బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి. ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు కనుక మిమ్మల్ని రమ్మన్నాను. అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు. పక్కకి పోయి గుసగుసలాడుకున్నారు. ఈవిడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికి తెలియాలి. అంతకాలం డబ్బు పంపాలా? ఇదేం ఫిట్టింగ్? అమ్మా, నువ్వు ముసలమ్మ వైపోయినా ఇంత చచ్చినా పులుసు చావనట్టు మీకు కోరికలు చావలేదు. కాశీయాత్రకు పోయి తిరిగి రావాలి కాని అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండడమేంటి? ఆ శేషమ్మ పిచ్చిదానిలా ఉంది. ఆమె ముసల్దే కదా, నీకేం తోడుగా ఉంటుంది? ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటలో వచ్చి వాళ్తాం. అర్థం చేసుకో. కాశీ ఆశ్రమం ఆలోచనలు మానుకో. తల్లి మీద దాడి చేశారు కొడుకులు. కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకొని దానిలా నిర్లక్ష్యంగా చూసింది. మీరెన్నైనా చెప్పండిరా, నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే. అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే. ఎవరెంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదని ససబిషలు లేకుండా కుండబద్దలు కొట్టింది కామేశ్వరమ్మ. కాశీలో చచ్చిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే? ఆ నందంగాడేనా? వాడిని పట్టుకుని తన్నాలి ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు. నందం రామశాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు. అతను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం చేస్తున్నాడు. రామశాస్త్రి నగరంపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ్మ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడని
పళ్ళు పలహారాలు ఇస్తుంటాడని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది. అతడే తల్లికి ఇదంతా నూరిపోసి ఉంటాడని సుబ్బారావు అనుమానం. నాకొకరు చెప్పేదేమిట్రా, టీవీలో స్వాములు రోజూ ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలివితక్క దద్దమ్మలా? మీకు నమ్మకాలు లేకపోతే పోయినాయి, నా నమ్మకం నాది. ఇప్పుడే కదరా అన్నారు, నీకు ఏది సంతోషం కలిగిస్తే అదే చెయ్యమని. జీవిత చరమాంకం కాశీలో గడపటం, అక్కడే శివైక్యం చెందడం కంటే సంతోషం ఇంకేముంటుందిరా? డబ్బులు పంపమని అడిగానని పేట్లు పిరాయిస్తున్నారు, ఉక్రోషంతో అంది కామేశ్వరమ్మ. కథ అడ్డం తిరిగింది. తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదనే విషయం వాళ్ల బుర్రలకెక్కింది. అమ్మా, నీకు సంవత్సరాల తరబడి నెల నెల 10,000 డబ్బులు పంపడం మా వల్ల కాదు. ఇంటి అద్దెలు, కరెంటు ఛార్జీలు, పిల్లల చదువులకు మాకొచ్చే జీతం బోటాబోటీగా సరిపోతుంది. పప్పులు, ఉప్పులు, నూనెలు, కూరగాయల రేట్లు ఆకాశాలంటుతున్నాయి. అయినా ఒక్కదానికి నెలకి 30,000 ఖర్చా? అదేమన్నా ఏసీ ఆశ్రమమా? 5 స్టార్ హోటలా? కాశీలో ఉచిత సత్రాలు చాలానే ఉంటాయి కదా, వాటిలో ఉండొచ్చుగా. తమ డెసిషన్ చెప్పారు కొడుకులు. కామేశ్వరమ్మకు అంతులేని కోపం ముందుకొచ్చింది. ఇంత బతుకు బతికి చివరికి సత్రంలో ఉండమంటారా? వృద్ధాప్యంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది. పోండిరా పోండి, మీ డబ్బులు నాకేం అవసరం లేదు. ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది. నేను ఈ ఇంట్లోనే చావాలని దేవుడు రాసిపెట్టాడేమో అని మండిపడింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏం ప్రయోజనం? కలియుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతే కాబోలు అనుకుంది కామేశ్వరమ్మ. తల్లి కళ్ళు చెమ్మగిల్లడంతో కొంచెం కంగారు పడిన వెంటనే సర్దుకున్నారు కొడుకులు. తల్లికి ముసలితనంలో చాదస్తం పెరిగిపోయింది. తాము డబ్బు పంపడానికి ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది? చచ్చినట్టు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు. అక్కడ్నుంచి నెమ్మదిగా జారుకున్నారు. కాని తల్లి ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్లకు తెలియదు. కొంతకాలం తరువాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది. ఇంట్లో పాత సామాను బీదాబిక్కీలకు పంచిపెట్టింది. మంచం, కుర్చీలు, టీవీ వంటివి పక్క పోర్షన్లో అద్దెకుంటున్న సీత తీసుకుంది. ఆమె ఖాళీ చేసిన పోర్షన్ను పొగాకు కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్న పానకాలుకి అద్దెకు ఇచ్చింది. కాశీలో తనకు నెలలా బ్యాంకు ఖాతాలో అద్దె డబ్బులు వేసేట్టు ఒప్పందం చేసుకుంది. బంధుమిత్రులందరి దగ్గర ఇదే చివరి చూపు అంటూ కన్నీళ్లు పెట్టుకుని వీడ్కోలు తీసుకుంది. ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది. సొంతి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది. తల్లి కాశీయాత్రకు వెళ్లిపోయిందన్న సంగతి కొడుకులకు తెలియదు. కొడుకుల మీద కోపంతో వెళ్లేటప్పుడు చెప్పలేదు. తల్లి కాశీ చేరుకుని ఆశ్రమంలో సెటిల్ అయిపోయిందన్న చేదు నిజం కొడుకులకు తర్వాత తెలిసింది. అది కామేశ్వరమ్మ ద్వారానే. కాశీకి వెళ్లిపోయానురా, ఆశ్రమంలో చేరాను. నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు. వచ్చి తలకొరివి పెట్టండి ఫోన్ చేసి చెప్పింది. ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు. తర్వాత తేరుకొన్నారు. డబ్బు పంపాల్సిన బాధ తప్పినందుకు సంతోషించారు. ఏదో సాదాసేసా ఆశ్రమంలో చేరి ఉంటుంది. గుంటూరులో ఉన్న ఇంటి అద్దెలతో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు. కాని తర్వాత వాళ్లకి సెకండ్ థాట్ వచ్చింది. తల్లు ఏటూ గుంటూరులో ఉండటం లేదు. ఆ ఇల్లు అమ్మేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్లుగా నెలకు 30,000 పంపినా నష్టమేం ఉండదు అని ఆలోచించారు. అమ్మా, ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు? అద్దెకుంటున్న సీతకు అని ఇచ్చావా? పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు. ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి? ప్రశ్నించింది కామేశ్వరమ్మ. నువ్వు ఇక గుంటూరు రావు కదా, ఇల్లు అమ్మేద్దామమ్మా. కామేశ్వరమ్మ మండిపడింది. ఆ ఇంటిని నేను బ్రతుకున్నంత వరకు అమ్మే పనిలేదు. నాకు ఆ ఇల్లే ఆధారం. నేను చచ్చిపోయాక అమ్ముకోండి, అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది. తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకు. ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు తమ దగ్గరికి ఎక్కడ్నుంచి వస్తాయి అని తలలు బాదుకున్నారు. బాదమాకులు పండి నేలరాలినట్లు సంవత్సరాలు గడిచిపోయాయి. 7 సంవత్సరాలు కామేశ్వరమ్మ కాశీ విశ్వనాథుని సేవలో తరించింది. ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి ముగ్గురు కొడుకులకు ఫోన్ వచ్చింది. మీ తల్లిగారైన కామేశ్వరమ్మగారు శివైక్యం చెందారు. మీరు వెంటనే కాశీకి బయలుదేరురండి. ఆమె భౌతిక కాయాన్ని హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచామని. ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్లి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారు. ఇందులో గుంటూరు స్టేట్ బ్యాంక్ నుంచి నెల ఆమె ఖాతాకు అక్షరాల 40,000 జమ అవుతున్నట్టు ఎంట్రీలు ఉన్నాయి. అంతా అయోమయంలో పడ్డారు. బ్యాంకు వాళ్ళు నెలకు 40,000 తల్లి అకౌంట్కి డబ్బు పంపడమేంటి? గుంటూరు వెళ్లి బ్యాంకు మేనేజర్ని కలిశారు. కామేశ్వరమ్మ ఇంటిని తాకట్టు పెట్టింది. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టిన
రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ ద్వారా 50 లక్షలు లోన్ తీసుకుంది. ఆ డబ్బు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఆ డిపాజిట్ మీద వడ్డీ నెల నెల ఆమె ఖాతాకు పంపుతున్నాం. ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్లు తీసుకోవచ్చు. లేకపోతే బ్యాంకు ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది. బాంబు పేల్చినట్టు విషయాన్ని బయటపెట్టాడు బ్యాంకు మేనేజర్. అతని మాటలతో అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు. బిగచచ్చిపోయి బిగుసుకుపోయారు. వాళ్ల ముఖాల్లో కత్తివేటికి నెత్తురు చుక్కలేదు. పచ్చి వెలక్కాయ తిన్నట్టు గొంతులు పట్టేశాయి. నోటమాట రావడం లేదు ఎవరికీ. ఓ మై గాడ్, దేవుణ్ణి తలుచుకున్నారు అప్పుడు. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.